ఉన్నది ఒకే ఒక జిందగీ. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఆహా! అట్నా? మరి మాకు తెలీదులే. అవంతా వద్దు మామ, నువ్వు పాయింట్‌కి రా ఫస్ట్. సరే పాయింట్‌కి వస్తున్నా. ఏందంటే ఈరోజు నా ఫ్రెండ్ అయితే నన్ను చూడడానికైతే వచ్చింది. సో, ఇద్దరం ఫిక్స్ అయిపోయాం. పక్కనే ఉన్న క్రోకోడైల్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే ఈ టైంలో వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయడం, బేసిక్‌గా భయపెట్టడం ఎందుకులే అనేసి బైక్ తీసుకొని ఈసీఆర్ రోడ్ అయితే ఒక రైడ్ వెళ్ళామన్నమాట. సో, మధ్యలో ఆకలేసి ఒక చిన్న దాబాకెళ్ళాం, తిన్నాం. ఫుడ్ ఏమంత బాలేదు, తెలుసు కదా చెన్నైలో ఎలా ఉంటుందో. అన్నీ అని నేనైతే చెప్పను. ఇక్కడ బిర్యానీ కూడా ఒక టమాటో రైస్, ఒక టమాటో పలావ్ లాగే ఉంటుంది. సో, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏంటంటే ఇక్కడ వెళ్ళి చూస్తే ఇక్కడేమో అందరూ ఫారినర్సే ఉన్నారు. బాగున్నారు, అది వేరే విషయం. అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట నేను నా ఫ్రెండ్. ఇద్దరం చాలా రోజుల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. ఫుల్ గాసిప్స్ మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. ఫుల్ గ్రీనరీ. నేనైతే నా ఫ్రెండ్తో బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇద్దరం. ఎటువైపు చూసినా ఫుల్ ఫారినర్స్ అనమాట. ఇండియా కదా, అందరికీ అలా అలా నచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే స్విమ్మింగ్ పూల్. సో ఇది చాలా ఇయర్స్ ఓల్డ్ వన్. దీన్ని చాలా భద్రంగా కాపాడుతుంది తమిళనాడు గవర్నమెంట్ అయితే. దీని ఎంట్రీ ఫీజు అయితే వాళ్ళు జస్ట్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్స్కి. ఫారినర్స్కి 300. ఓకే, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. కొన్ని కొన్ని చూడాలంటే కొన్ని కొన్ని తప్పవు. ఈ టెంపుల్ బేసిక్లీ ఇది ఒక టెంపుల్ అనమాట. లోపల శివుడు అయితే ఉంటాడనమాట. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా